We thank every teacher and happy Teachers Day to everyone, right? And అదేవిధంగా రేపు వినాయక చతుర్థి ఉంది కదా. వినాయక చతుర్థిని చాలా చక్కగా అందరం చేసుకుంటాం కదా. అందరు గణేశుని పెట్టుకుంటాం, బాగుంటుంది. సో ఈ మట్టి వినాయకుళ్ళే ఇంతకుముందుకు చేసుకోండి. మట్టి వినాయకుడిని మట్టి తీసుకొచ్చి వినాయకుని చేసి పూజించుతారు. కానీ మనకేమైందంటే రంగురంగులో వినాయకులు మట్టి ఫోన్లో చూసినట్టు వినాయకుడు మంచిగా ఉండాలి కదా. కానీ ఆ మంచిగా ఉండబడి దాంట్లో ఉండే కలర్స్ అవి ఏం చేస్తున్నాయంటే పర్యావరణాన్ని పొల్యూషన్ చేస్తున్నాయి, బాగా పాడు చేస్తున్నాయి పర్యావరణం. ఆ పర్యావరణం పాడైపోతే ఏమవుతుంది, మనకు న్యాచురల్ కెలామిటీస్ అన్నీ పాడైపోతాయి. సో అవి పాడు కావద్దు అంటే మట్టి వినాయకులని పెట్టాలి అనేది మన నినాదం కదా. సరే, మరి ఎంతమంది మారుతారు అంటే ఎంతమంది అన్నా మారండి, ఒక్కరు మారినా పర్లేదు. మనం ఈ ర్యాలీ తీయడం వల్ల అవేర్నెస్ తీసుకురావడం వల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయండి, కెమికల్స్ యూజ్ చేయండి, వినాయకుళ్ళు ఎంత కొంతమంది మాత్రం పెట్టియగలగాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే పెట్టేయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం మట్టి వినాయకులు పెట్టాలి. మీ ఇళ్ళలో ఎవరు పెట్టుకున్నా కూడా మట్టి వినాయకుడిని పెట్టి పూజ చేయాలి. ఓకే, చేస్తారా ఎవ్రీబడి, రైట్? సో ఇప్పుడు ర్యాలీ స్టార్ట్ అవుతుంది, ర్యాలీకి పోయి రండి, రైట్? అండ్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్ అడ్వాన్స్, రైట్? ఓకే, రైట్. Bank. మాస్క్ ఉంటుంది జబ్బులో, మాస్క్ ఉంటుంది నా జబ్బులో, మాస్క్ ఉంటుంది. పెట్టు ఎట్లా పెట్టుకుంటావు, పెట్టు పెట్టరా.